హాయ్ డల్. అందరికి నమస్కారం. సో మూవీ నేమ్ 5 మినార్. సో మనం చూసింది చార్మినార్. ఓకే. మన హైదరాబాద్లో ఉంది చార్మినార్. ఈ 5 మినార్ ఎలా వచ్చింది? 1 2 3 4 5 మీరేమైనా కన్స్ట్రక్ట్ చేశారా సపరేట్గా? అది ఏం చేశారు, మొత్తం కథ అంతా కూడా ఈయన కన్స్ట్రక్ట్ చేసి సో అందులోనే మమ్మల్ని పెట్టారనమాట. మీరేమైనా పెట్టారేమో అనుకున్నా. లేదు లేదు లేదు. సో అజయ్ గారు చెప్పు ఏబాయ్, మీలాగా సింపుల్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏందే సింపుల్గా ఉండాలంటే ఏం చేయాలి? జీవితం గురించి తెలుసుకోవాలి, ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. జీవితం తెలుసుకోవాలంటే ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటే అన్ని ఆటోమేటిక్గా అయ్యే తెలుస్తాయి. హెయిర్ ఫాల్ ఉందా ఎలా తగ్గిస్తుంది? ఇంకో 2 సంవత్సరాలే. చిన్నప్పుడు స్కూల్లో పింపుల్స్ రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి, ఎవరైనా చెప్పారు నీకు? తెలుసు. గేమ్స్ హెయిర్ ఫాల్ కూడా అదే చేసే. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ డల్. పోస్టర్లో 4 చేతిలో గన్స్ ఉన్నాయి కదా, ఒక అన్న చేతిలో గన్ ఎందుకు? సుదర్శనే బుల్లెట్ లాంటాడు, అతనికి గన్ ఎందుకు? అంటే గన్లో సుదర్శన్ ఉంటాడా? గన్ చేతిలో గన్ ఎందుకు అన్నాడు డైరెక్టర్ అడిగితే. మరి బడ్జెట్ అయింది ఏం చెప్పలేదు కానీ. అంటే గన్ పేరు ఏంటిది అన్న? గన్ పేరు ఏంటిది సినిమాలో? గన్ పేరా? బేబీ. ఇంకో క్వశ్చన్, గన్ పేరు ఏంటి అన్నాడు. ట్రైలర్లో లాస్ట్లో బ్యాంకాక్ వెళ్ళి ఏం చేస్తారు అనుకుంటా కదా, నిజంగానే బ్యాంకాక్ వెళ్తారా? నేను వెళ్ళేవాడిని, బట్ నేను ఒకసారి చెప్తా. కుమారి 29 బ్యాంకాక్ షూటింగ్ ఉంది కదా, ఆ షూట్ అయిపోయిన తర్వాత వెళ్తే నేను ఒక 3 days ఆగి వస్తా అన్న. కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ ఏమో, అరే కుర్రాడు హీరో కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, నేను కూడా మనతో పాటు చిల్ అవుతానని చెప్పి ఆయన కూడా ఉండిపోతా అన్నారు. నెక్స్ట్ 3 days హీ రిగ్రెటెడ్. హీ లిటరలీ రిగ్రెటెడ్. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎప్పుడు నా ట్రావెల్ అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా మధ్యాహ్నం ఎప్పుడో లేచిన తర్వాత తిన్నంగా పటాయాలోనే బీచ్లో కూర్చొని 5-5:30 అక్కడ కొబ్బరి చెట్లు ఉండి కింద కొబ్బరి బొండలు అమ్ముతుంటారు, అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకొని వాళ్ళు ఎత్తేసే టైంకి వాళ్ళతో పాటు నేను లేచి తినేసి అక్కడి నుంచి మెల్లిగా అలా వాకింగ్ షీట్ వెళ్ళి అక్కడ ఒక దగ్గర లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, అక్కడ కూర్చొని కొంతసేపు చిల్లే ఇంటికి రూమ్కి వెళ్ళి పడుకునేవాడిని. సో బ్యాంకాక్లో నేను చేసేది అదే. మీరు అట్లా చెప్తున్నారా? మేడం అవన్నీ నమ్మకం చెప్తున్నారు? అదేం పర్లే. నేను అందుకే ముందు సాక్ష్యం చెప్పి తర్వాత చెప్పాను. ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అడగండి, చెప్తారు మీకు. అంటే మీరు చెప్పింది ఇప్పుడు నమ్మొచ్చా నమ్మవద్దా? ఖచ్చితంగా నమ్మచ్చు. నమ్మొద్దు అంటున్నారు మేడం, నమ్మొద్దు అంటున్నారు. అయితే అస్సలు నమ్మద్దు. మీరు బ్యాంకుకి వెళ్ళి ఏం చేస్తారు నార్మల్గా? ఇది కాకుండా నిజంగా ఇంతే చేస్తాను, ఇంకేం చేయదు. బ్యాంకాక్ కూడా కదా, నాకు బ్యాంకాక్ సిటీ అసలు నచ్చదు, నాకు పటాయా ఒకటే ఇష్టం. అది కూడా ఎందుకంటే నాకు పటాయా కూడా పెద్ద ఇటు ఒకటి కూడా తెలియదు. ఆ సర్కిల్ ఉంటుంది కదా, అదొక్కటే ప్రశాంతంగా నడుచుకొని తిరుగుతా, కూర్చుంటా, రాసుకుంటా, హ్యాపీగా వెళ్తాను. వెళ్ళి అక్కడ చెప్పా కదా, అప్పట్లో అయితే తాగేవాడిని కాబట్టి అక్కడ హ్యాపీగా వాకింగ్ స్ట్రీట్లోని ఇప్పుడు తీస్తారు, అది లేదు, రోలింగ్ లైవ్ 2 అని చెప్పి అక్కడ లైవ్ మ్యూజిక్ ఉండేది, అక్కడ కూర్చొని ఓ 3-4 పెగ్గలు వేసి వెళ్ళి పడుకోవడం. వాళ్ళు నేను బ్రాండ్ నాకేం ఉండదు, ఒక తాగేటప్పుడు అయితే ఓడగా తాగాడు, ఇప్పుడు అసలు ఏం తాగట్లా. కాదు, అజయ్ గారు బ్యాంకాక్ వెళ్ళరు, బ్యాంకాక్ ఆయన దగ్గరికి వస్తుంది. హాయ్ బ్రో. 21st నవంబర్కి మీ మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఇది చూడడానికి స్పెషల్ ఏముంది మూవీలో? ఆడియన్స్ని థియేటర్కి రావడానికి మీరేం చెప్తారు? సినిమా అంతా ఫండాలి, ఒక 2 hours 20 minutes అంత కూర్చున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం, హ్యాపీగా నవ్వుకొని బయటకు వస్తుంది థియేటర్ నుంచి. అండ్ ఎక్కడో బలవంతంగా కామెడీ సీన్లు, బలవంతంగా కామెడీ చేయడం ఉండదు. నేను ఎంత నలిగిపోతుంటే అంత ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అజయ్ సార్, మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? నా ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి. అంటే మెమరబుల్ అనేది ఉంటుంది కదా లైఫ్లో. రంగస్థలం, పుష్ప
అంతే. తర్వాత విచారణ. ఇంకా హలో సార్, రాజు గారు. హాయ్ సార్. సో మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మూవీ ఛాన్స్ రావడానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే నేను హైదరాబాద్ ట్రై చేయలే. నాకు అసలు వైజాగ్ తప్ప వేరే ఊరు కూడా తెలియదు. మహా అయితే రాజమండ్రి అటుపక్క వెళ్తే మా అత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బొబ్బిలు తప్ప ఇటు సైడ్ అసలు తెలియదు నాకు. సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవకాశం కోసం వెతకాలి అంటే ఫస్ట్ ఊరు తెలియదు, ఏమీ తెలియదు. అండ్ అప్పుడు ఇంకా బీటెక్ అప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. సో అప్పుడు వేరే ఊరు ఒక్కడే వేరే ఊరు వెళ్తా అన్నా సరే ఇంట్లో కొట్టేంత యంగ్ నేను. ఐ వాజ్ 13 ఆర్ సంథింగ్. సో ఏం డిసైడ్ అయ్యానంటే అవకాశం కోసం అడిగే కంటే ఐ విల్ ఓన్లీ డూ సంథింగ్. సో అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని మెల్లిగా. అలా మా ఫ్రెండ్ సుభాష్ పరిచయం అయ్యాడు ఒకరు. సో వీ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్. ఒకటే ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు గుర్తుపట్టి పిలిచే వరకు చేస్తూనే ఉంటాం, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నాం. సో అదొకటే ధ్యేయం. సో ఐ కెప్ట్ ఆన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఐ ఎండ్ అప్ మేకింగ్ అరౌండ్ 52 షార్ట్ ఫిల్మ్స్. ఆ తర్వాత రామ్మోహన్ గారు చూసి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి, ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలు అన్నారు. సో అప్పుడు ఆయన కలవడం కోసం అని చెప్పి ఇక్కడ మా బావ వాళ్ళు గృహప్రవేశం జరుగుతుంటే ఆ మిష్ పెట్టుకుని వచ్చి ఆయన కలిశారు. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్. సూపర్. సో మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మీరు జాబ్ చేసి అమౌంట్ అర్నింగ్ చేసుకునేవారా, లేదా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండేదా షార్ట్ ఫిల్మ్స్కి అమౌంట్? నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే నేను 13 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను డార్లింగ్. ఆ తర్వాత 15, 16, 17 ఇయర్స్ వరకు. అంత త్వరగా ఎవరు జాబ్ అయితే ఎవరు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మేము ఏ షార్ట్ ఫిల్మ్కి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు ఇప్పుడు. ఆ 100 రూపాయలు కూడా ఏంటంటే మా బళ్ళలో పెట్రోల్ వేసుకొని అక్కడక్కడ లొకేషన్కి వెళ్ళడానికి తప్ప 10 రూపాయలు ఖర్చు వేరేది అవ్వలేదు ఇప్పుడు. అందుకే 100 రూపాయలు ఇప్పుడు దాట్లా బడ్జెట్. సో సేఫ్ బడ్జెట్లో అయిపోయింది. మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా క్వాలిటీ, కొన్ని చూసినప్పుడు చాలా క్వాలిటీ ఉన్నాయి, అంటే కెమెరా వాయిస్ కానీ. సో నాకు అలా అప్పుడు అనిపించింది మేబీ మ్యాక్సిమం దీనికి ఖర్చు పెట్టారే. లేదు అది అంటే అగైన్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ సే టు, అంటే సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్ ఈజ్ వేర్ ఇస్ సంథింగ్ టు షోకేస్ యువర్ టాలెంట్. ది ఎండ్ ఆఫ్ ద డే మన డ్రీమ్ ఎప్పుడు కూడా సినిమానే కదా. షార్ట్ ఫిల్మ్ అనేది ఇట్స్ టు షోకేస్ యువర్ టాలెంట్. అదేంటి అంటే మనం చెప్దాం అనుకున్నది ఎంత తక్కువలో చెప్పగలం అనేది. సో మాకు ఏం లేదు, లొకేషన్ కావాలి వెళ్ళి కాలు పట్టుకునే అవసరం అయితే. నాకు లొకేషన్ కావాలంటే వెళ్ళి బతిమాలుకోవడమే, అడుక్కోవడం, ఏదో ఒకటి చేస్తాం. వీ విల్ గెట్ దట్ లొకేషన్. డబ్బులు లేవు, వీ విల్ గెట్ దట్ లొకేషన్. కెమెరా ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి వాళ్ళని అడుక్కోవడమే, ఒక్కరోజు ఇవ్వండి. బట్ తర్వాత ఆఫ్టర్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ మాకు రాధిక గారని పరిచయం అయ్యారు. సో షీఈ్ వెరీ నైస్ లేడీ. ఆవిడ దగ్గర కెమెరా ఉండేది. ఇట్స్ వెరీ నైస్ DSLR. సో ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేసుకోవాలి అంటే ఆవిడ అడిగారు. షీ యూస్ టు గివ్, ఎప్పుడు అడిగినా ఇచ్చేవారు ఆవిడ. సో ఆ కెమెరా ఉండేది. అండ్ ఆ తర్వాత మా డాడీ కూడా నాకు ఒక క్యానన్ 1100D అప్పుడు DSLR అది ఒకటి కొనిచ్చారు. దిస్ ఇస్ మచ్ లేట్. సో ఆ తర్వాత ఆ కెమెరా కూడా వాడుకునే వాళ్ళం. సారీ 550D కొన్నారు మా డాడీ, కరెక్ట్. సారీ అది ఇంకా ఉంది నా దగ్గర. సో అలాగా బేసిక్గా ఏంటంటే మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఎంత తక్కువలో చెప్పగలం అది చూపించగలిగితే కదా. నవ్వు మీకు నేను రీసోర్స్ ఇచ్చినప్పుడు ఇంకెంత బాగా చూపిస్తామనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ ఒక 25 లక్షలు పెట్టి తీసానంటే 25 లక్షలు ఇస్తే ఎవరైనా తీస్తారు. సో ఎంత తక్కువలో చేయగలం, అంత తక్కువలో టు షోకేస్ యువర్ టాలెంట్ ఇస్ వాట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఫర్. అట్లీస్ట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఈస్ టు మేక్ సినిమా వన్ డే. సో అప్పుడు ట్రై చేస్తున్న స్ట్రగల్ అవుతున్న రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ ఏమైనా మెమరీస్ మీకు గుర్తుండిపోయి ఉన్నాయి? మేము అప్పుడు ఏంటంటే తాళలేని బొంగరాలు అడిగేవాడు ఎవడు ఉండాడు కదా. సో ద లిబర్టీ అండ్ దర్ ఇస్ నథింగ్ ఎట్ స్టేక్ కదా. కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. 100 రూపాయలు మా బడ్జెట్ అది. సో కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు ఉన్న లిబర్టీ వేరుండేది. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ వే ఫార్ అంటే సుపీరియర్ దెన్ వాట్ వీ యూస్ టు డూ బ్యాక్ దెన్. అండ్ రీసోర్సెస్ కానీ చేయడానికి అవన్నీ కూడా. బట్ అప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్లో ఏమి ఉండవు కాదు. సరదాగా చేద్దామా పద, ఎవరో వెళ్ళడం, కెమెరా కూడా ఇస్తే వెళ్ళడం, చేసుకొని వచ్చేయడం అంతే. సో అదొక సరదా అంతే. బట్ నౌ దిస్ ఇస్ ద డ్రీమ్, లివింగ్ ద డ్రీమ్. సూపర్ సార్. అండ్ ఇంకోటి రాశి గారికి నా క్వశ్చన్. హాయ్. హలో మేడం. సో మీరు యాక్ట్రెస్ అవుతాం అని ఇంట్లో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది మిమ్మల్ని? యాక్చువల్లీ అమ్మ డ్రీమ్ ఇది.
నా డ్రీమ్ కూడా కాదు. ఫస్ట్ అమ్మ డ్రీమ్. తర్వాత నాకు ఇది వచ్చింది యాక్టర్ అవ్వాలని. సో, చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ నేను 50% చేశానంటే మా ఫ్యామిలీ ఇంకా 50% సపోర్ట్ చేశారు అందరూ. నా బ్రదర్, మామ్, డాడ్. సో, ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగల్ టు టేక్ పర్మిషన్ ఆర్ ఫైట్ ఎట్ హోమ్. సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సూపర్ మ్యామ్. సో నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటివి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే ఇండస్ట్రీలో? నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. వేరే వేరే క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మరి నెక్స్ట్ 3 రోజెస్ డిఫరెంట్‌గా ఉంటది. నాకు యాక్షన్స్ చేయాలి. యాక్షన్ సినిమా, యాక్షన్ సీన్స్ చేయాలి. ఎందుకండి ఐయామ్ ఫిట్. వై నాట్? ట్రైనింగ్ కూడా తీసుకున్నా, వర్కౌట్ చేస్తున్నా. హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నా. సార్ మీతో కాదు సార్, మీరు ఇక్కడ రండి. దగ్గర రండి సార్ మీరు. ఇంకా యాక్షన్ సినిమా చేయాలి ఆ క్యారెక్టర్. సూపర్ మ్యామ్. సో మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో అజయ్ ఘోష్ గారు ఫ్యాన్ అని చెప్పారు, బిగ్ ఫ్యాన్. పెద్ద సో ఫ్యాన్. ఆయన మీకు ఏమైనా ఏం సజెస్ట్ చేశారు? యాక్టింగ్లో ఏమైనా కరెక్షన్ చేశారా? కరెక్షన్ చేయలేదు, జస్ట్ ర్యాగ్ చేస్తారు. చాలా ఫన్ ఫన్ ఫన్గానే, కానీ చాలా సార్ ఇంత సీనియర్, ఇంత లెజెండరీ యాక్టర్, బట్ హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ రియలీ కంఫర్టబుల్ అరౌండ్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా, ఫస్ట్ టైం యాక్టర్ అయినా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటు కూడా అండ్ న్యూ కమర్తో పాటు కూడా సేమ్గా ఉంటారు సార్. సూపర్ మ్యామ్. అజయ్ ఘోష్ గారు ఇంకో క్వశ్చన్. హలో సార్. సో తమ్ముడు. మళ్ళీ మేము మిమ్మల్ని కొండారెడ్డి అనే అలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎప్పుడా అని. నన్ను నేను తృప్తిపరచుకోవడానికి, నన్ను నేను సంతోషపరచుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. సో మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద కాదు అదే ఎవరండి కొండారెడ్డి నాకు ఇష్టమైన క్యారెక్టర్? కొండారెడ్డి కానీ, శేషనాయుడు కానీ, అవును. అక్కడ ఈశ్వరరావు కానీ, ఏది మన శారణయ్యలో సో మళ్ళీ అలాంటివి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు అనుకుంటున్నాను నేను తొందరలో. సో రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్కి మీరు ఏమనుకున్నారు? నాకు చాలా బాగా నచ్చేవాడే అసలు. అంటే అంటే నాకైతే గిల్టర్లు ఏమి ఉండవు. నాకు ఉన్నదేదో చెప్పాడు నువ్వుతా. ఆ పిల్లడు మంచి ఆర్టిస్ట్, సహజత్వం, సహజంగా నటించేవాడు. ఇది ఆ పిల్లడికి మంచి, అంటే ఇంకా ఇంకా ఉపయోగపెట్టుకోవట్లే ఇండస్ట్రీ ఆ కుర్రోడిని. భలే క్యారెక్టర్లు తీసి ఇటువంటి వాడు తమిళ్లో దొరికితేనా ఎమాగుంటుంది అసలు. అంటే అంత న్యాచురల్గా చేయగలుగుతాడు. సూపర్. డైరెక్టర్ గారు లాస్ట్ సో 5 మినార్ సినిమాలో సోషల్ మీడియా అంటే పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఉండబోతుందా? మెసేజ్ అంటే మెసేజ్ అనుకుని ఏం రాలేదు, కానీ 21st రిలీజ్ అంటున్నారు, అది మెసేజ్ కాదు. మెసేజ్ అంటే ఏం లేదు, కానీ ఈజీ మనీ కోసం ట్రై చేయొద్దు అనేది ఒక అండర్ కరెంట్గా ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్ కాదు, బట్ అండర్ కరెంట్గా ఉంటుంది. సూపర్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మెసేజ్లు వాట్సాప్లో పంపించుకుందాం బాబు. ఎస్ సార్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాజ్ తరుణ్ గారైనా ఇంకెవరైనా ఉండేవారు? అంటే హీరో కానీ హీరోయిన్ కానీ అనుకోలేదు, ఎందుకంటే మన చేతిలో ఉండదు బేసికల్లీ. మిగతా రిమైనింగ్ ఆర్టిస్టులు అయితే రాసుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని సినిమాలు చేస్తుంటారు, వాళ్ళకి క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. బట్ హీరో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఒకేసారి చేస్తుంటారు, అది అయిపోయినాక మళ్ళీ మనకి డేట్స్ ఇస్తారు. కాబట్టి అయితే ఒకటి అనుకున్నాం, మంచి ఈజ్ ఉండాలి, అలాగే ఒక టైమింగ్ ఉండాలి, కామిక్ టైమింగ్ అని. సో మేము ఆప్షన్స్ కొత్త వాళ్ళ ముందు అనుకొని, లేదు దీన్ని పుల్ ఆఫ్ చేయగలిగే ఒక టైమింగ్ ఉండేవాళ్ళు కావాలనుకుని తర్వాత రాజుని అనుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సుదర్శన్ అన్న. హాయ్ బ్రో. నీ కామెడీ టైం చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ బ్రో. అది ఆఫ్లైన్లో కూడా అట్లనే ఉంటావా, ఓన్లీ ఆన్ స్క్రీన్ మీద? అలా ఏం లేదు బ్రో, సిచ్యువేషన్ బట్టి. ఎవరు కదిలించకుండా నేను ఒక్కడే నవ్వుకుంటా ఉంటే మళ్ళీ బాగుంటుంది. సందర్భం బట్టి, కలిసే జనాలను బట్టి. అది దీంట్లో హీరోలు ఎట్లా డిఫైన్ అంటే ఓవరాల్ టీంతో ఎట్లా కన్వర్ట్ అయిపోయిందండి? నాకు రాజ్తరుణ్తో ఇది 6వ సినిమా. ఇది నాకు అసలుకి సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇద్దరం కలిసి వేరే సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అంత అంటే ఏదైనా ఒక పంచ్ చేయడానికి కానీ పంచ్ తీసుకోవడానికి కానీ 1% కూడా ఆలోచించుకునే అవసరం లేదు. ఇద్దరులో ఎవరు కూడా అలాగా ఫ్రీగా ఉంటుంది. ఫ్లోలో ఏదైనా వస్తే యాడ్ చేసుకోవచ్చు, ఒకరినొకరు ఏదైనా అనుకోవచ్చు. స్క్రిప్ట్ గురించే కదా, సినిమా గురించే కదా. కొత్త వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది పడతాం కదా. నాకైతే మా ఇద్దరికైతే అది లేదు.
100% చాలా కామెడీ సీన్స్లో మీరు చూస్తారు సిచ్యువేషన్ కామెడీ ఇంత బాగా వర్కౌట్ అయిందా అని. ఎప్పుడైనా సరే ఫోర్స్ కామెడీ కంటే సిచ్యువేషన్ కామెడీ ఎప్పటికి గుర్తుండిపోద్ది కదా. అలాగా ఈ సినిమాలో మీకు చాలా సీన్స్ విపరీతంగా నవ్వుకుంటారు. అది డైరెక్టర్ అన్నది. అది హీరో క్యారెక్టర్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ కదా, అంటే అది రియల్ ఇన్సిడెంట్స్గా ఏమైనా బేస్ చేసుకొని తీసిరా జనరల్గా ఫిక్షనలా? అంటే క్యారెక్టర్ని బేస్ చేసుకొని రాలేదు కానీ దానికి ఒక చిన్న ఏమంటారు స్టార్ట్ పాయింట్ లాగా ఒకటి నేను ఏదో ఆన్లైన్లో ఏదో చదువుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చదివా. పూణేలో ఒక క్యాబ్ డ్రైవరు ఏంటంటే చెవిటోడు అతను. చెవిటోడైతే క్యాబ్ బుక్ చేసుకున్నారు ఎవరో, ఇతను కూర్చున్నాడు. అతను గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట డ్రైవర్. ఎందుకండి నాకేం చెవిడు అంత గట్టిగా అరుస్తున్నాడంటే, కాదు నాకు చెవిడు అన్నాడు అతను. మరి ఆ ఇన్సిడెంట్ ఎవరో షేర్ చేసుకుంటే అది అనుకోకుండా నేను చదివాను. ఇదేదో బాగుందనుకొని స్టార్ట్ చేస్తే అది అంటే ఆ ఇన్సిడెంట్ వేరు, బట్ అక్కడ స్టార్ట్ అయింది కదా. అంటే హీరో క్యారెక్టర్ కూడా రియల్గా చెవుడు ఉంది ఈ సినిమాలో. చూడండి అంటే కొంచెం అలాంటిది ఇంచుమించు రియాక్ట్ అవుతుంది కదా. అప్పుడప్పుడు చెవిటోడు అవుతుంటాడు, అప్పుడప్పుడు కన్వీనియంట్ బట్టి. కొన్ని క్యాబ్లో వామిటింగ్ తీసుకున్న సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎట్లా తీసాను? అది వామిటింగ్ చేసుకున్నా అడగండి. మేము చేసుకోవాలన్నా మేము చేసుకున్నాడు మీ మీద చేసుకున్నారు. అదే ఒక క్యాబ్ డ్రైవర్ సిచ్యువేషన్ అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే సిచ్యువేషన్ కొన్ని టఫ్ ఉంటాయి కొన్ని, అలా ఎట్లా ఫేస్ చేశారు? దిపేయను సరదాగా అన్నా కానీ లేదు, వామిటింగ్ అంటే నిజంగా వామిటింగ్ చేసేసుకోరు కదా. బట్ చేయాలంటే తప్పదు, యూ హ్యావ్ టు డూ ఇట్. బాగుంది, ట్రైలర్ మొత్తం చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, మీరు ఆర్టిస్టులు డైరెక్టర్ మాత్రమే ఉన్నారు, మీ ప్రొడ్యూసర్ ఏంటి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి ఏమన్నా? ఈ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు మాకు. సో అందుకని ఆయన బిజీగా టికెట్లు అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. అలా చెప్పకూడదు బ్రో, మా సినిమా అందరికీ అందుబాటులో ఉండే రేట్లు మాత్రమే మేము పెడతాం, ఇలా చెప్పాలి. కొత్త కదా, అర్థం వెళ్ళి నేర్చేసుకుంటాం, పర్లేదు. అయినా ఫస్ట్ మూవీ కదా వీళ్ళిద్దరిది, మీ ఇద్దరిది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ బాగుంది మీ ఇద్దరిది. థ్యాంక్ యూ. మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రాజన్న. హాయ్. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఓ హాయ్. మన సైడ్. రాజన్న అంటే ఇంతకుముందు ఉయ్యాల జంపాల మూవీ అండ్ కుమారి 21F అప్పుడు చాలా బాగా క్రేజ్ వచ్చింది కొన్ని మూవీస్తో. అండ్ లాస్ట్ 5 yearsగా అనిపించట్లేదు. అండ్ మళ్ళీ ఈ మూవీ ట్రైలర్ చూస్తే మళ్ళీ ఆ వైభవం వచ్చేలా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? 2 రోజులు ఆగి బ్రో, వచ్చేస్తుంది. వెయిటింగ్ అన్న, మళ్ళీ కంబ్యాక్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఖచ్చితంగా నాకైతే చాలా గట్టిగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా సినిమా ఎంజాయ్ చేస్తారని చెప్పి. నాకు ఇప్పటికే బాగా గుర్తు, ఉయ్యాల జంపాల ఫ్యామిలీ మొత్తం వెళ్ళాను 2013లో. అప్పుడు ఎంజాయ్ చేసినంతగా ఇంకా పెద్ద మూవీస్ ఏమి ఎంజాయ్ చేయలేదు, ఆ స్టోరీ గట్రా. సో ఆ కంబ్యాక్ రావాలని చెప్పి ఇంకా ఈ సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి, మళ్ళీ ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా మీమ్స్ అన్ని గుర్తున్నాయి కదా? అయ్యో, నేను మీమ్స్ తయారు చేస్తుంటాను కూడా. ఏ పేజ్ అడ్మిరన్నా మీరు? నాకు ఇన్స్టాగ్రామ్ ఆడమే సరిగ్గా రాదు. అంటే మీకు ఒక 5 డైలాగ్స్ మీమ్స్ మీ ఫేవరెట్ చెప్తారా? అందరు చెప్పాలి. నాకు ఇన్స్టాగ్రామ్ వాడడమే రాదని ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒకటి కూడా కాదు 5 మీమ్స్ అడిగావు చూడు. సరే మంచి 5 ఉన్నారు, ఒక్కొక్కటి అన్న ఇప్పుడు మాట్లాడారు. మీమ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాం. మీకు నచ్చిన మీమ్ చాలా రిపీటెడ్ అయినా సరే మీకు? అంటే రీల్స్ కాకుండా మీమ్స్. మీమ్స్ అంటే అని ఉంటుంది కదా బ్రహ్మాండం గారి చేసి, అంటే అన్నారు అవి ఎక్కువ వస్తుంటాయి కదా, అవి చాలా వస్తుంటాయి. ఏది పర్టికులర్గా ఒకటే అంటే మనకి అప్పుడప్పుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా తగ్గట్టు సడన్గా ఒక 200 మీమ్స్ వచ్చేస్తాయి, అప్పుడు ఎంజాయ్ చేసేస్తాం. మళ్ళీ వెంటనే ఇంకో సినిమా వస్తుంది, దాని తగ్గట్టు ఎంజాయ్ చేసేస్తాం. అలా పర్మనెంట్గా ఒకటే ఫేవరెట్ మీమ్ అంటే అదే అర్థం కావట్లేదు. నేను ఆ మధ్య ఒక మీమ్ చూసా, గ్లోబ్ ట్రాటర్ గురించి మీమ్ చేసి పెట్టారు అనమాట. పులి సింహం ఉంటే పులి సింహం చూసి అయిపోయింది నీకు చిక్కేస్తా. చాలాసేపు నవ్వుకున్నాను చూసి.
సో బ్రహ్మానందం గారు విషయంలో మీకు నచ్చిన డైలాగ్స్ డైలాగ్సా అదొక పెద్ద లైబ్రరీ. బ్రహ్మానందం గారు ఏది తీసినా సరే ఇందాకే అన్నా కదా అదే పెయిన్. ఆయన మాట్లాడిన ప్రతి మాట అది మేమే, అది మేము కింగ్ అయినా. షూటింగ్ జరిగేటప్పుడు వీళ్ళెరా మీకు కోఆపరేట్ చేస్తారా, లేకపోతే ఎలా ఉన్నారు వీళ్ళు మూవీ టీమ్? ఇప్పుడు మేము ఎవరం కోఆపరేట్ చేయలేదు, చెప్తారా? చెప్పరు, చేశారనే చెప్తారు. లేదు అలాంటిది ఏం జరగలేదు, చాలా కోఆపరేట్ చేశారు అందరూ. పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, హీరో హీరోయినే కాకుండా అజయ్ ఘోష్ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు, వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అయినా కానీ వెరీ ప్రొఫెషనల్ వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్టర్ అనే సీట్కి రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో ఆ ప్రాబ్లం అయితే రాలేదు. సుదర్శన్ పక్కన నుండి బెదిరిస్తున్నారా? చెప్పారండి. ఆయన బెదిరిస్తే ఎవరు బెదిరిపోరు, అది గొప్పతనం. నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరు అనుకున్నావు? మీకు ఒక క్వశ్చన్. మా సినిమాలో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనమాట, ఐడియా ఉందా? నాకు బూస్ట్ అమృతం గుర్తుందిగా. ఆయన మీమ్స్ ఎవరైనా చెప్పండి, కొంచెం వినాలనుకుంటున్నా. మీకు నచ్చిన మీమ్? ఎక్కువ మీమ్ అంటే సుప్రీం మూవీలో కాఫీ కాఫీ. ఆయన కాదు, శ్రీనివాసరెడ్డి గారు. నాకు బూస్ట్ అంటారు కదా ఇడియట్లో, గెస్ట్ హౌస్కేగా, గుర్తుందా? కింగ్లో బ్రహ్మానందం గారు వెనకాల ఉంటారు. ఉంది సార్. అది ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నాకు మీమ్ కాదు కానీ నాకు ఎప్పటికీ థియేటర్లో ఎప్పుడో చూశాను, వైజాగ్ 2 కాలంలోని. ఎప్పటికి గుర్తుండిపోతుంది ఒకటి, సోలో సినిమాలోని ఆయన కాలు ఇరిగిపోయిందని యాక్ట్ చేసిన తర్వాత హీరో ఇంటికి వచ్చేసరికి క్రికెట్ ఆడుతుంటారు. నీకు గూగుల్ వేస్తారా? గూగుల్ థియేటర్లో కుర్చీలోంచి కింద పడి నవ్వుకున్నా, గుర్తెచ్చుకుని నవ్వు వస్తుంది ఎప్పటికీ నాకు. అది బాగా హౌస్ పెద్ద పెద్ద హౌస్లు ఉన్న వాళ్ళు అడగండి. అది నాకు చాలా ఫేవరెట్ డైలాగ్. ఆ సినిమా యూట్యూబ్లో చూసేటప్పుడు ఆ డైలాగ్ వస్తే 3-4 సార్లు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ ఫార్వర్డ్ ముందుకు చూస్తూ ఉంటాయి. ఇంకా అతన్ని మాకు నచ్చా అంటే కింగ్ సినిమాలో ఇంత ఆవేశంతో పోతారనుకున్నా, పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? కింగ్ సినిమాలో క్యారెక్టర్ బాగా నచ్చుతుంది సార్. తర్వాత డార్లింగ్, అలాంటి ఎప్పిగాడే కొడతాడు, హృతిక్ రోషన్ కొడతాడా? ఇంకెవరు చెప్పట్లేదు మీరు. యాక్చువల్లీ మీమ్స్ అనేవి మూవీస్ నుండే వస్తాయి, మీమ్ టెంప్లెట్స్ మూవీ సీన్స్ నుండే వస్తాయి. అట్లా మీమ్ టెంప్లెట్స్గా మారే సీన్స్ కానీ డైలాగ్స్ ఏమన్నా ఈ మూవీస్లో ఉంటాయా మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పినట్టు మీమ్స్ అనేవి మూవీస్ నుండే రావాలి, అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా. మీమ్స్ చూసి మూవీస్ తీస్తే బాగోదని నా ఒపీనియన్. మన దాంట్లో రిఫరెన్స్లు ఉంటాయి కానీ ఒక కపుల్ ఆఫ్ అంతకని ఎక్కువ 2-3 చోట్ల అది సందర్భాన్ని బట్టి ఉంటాయి తప్ప. మీమ్ టెంప్లెట్స్గా మారగలిగే డైలాగ్స్ అట్లాంటివి. ఓహో అలాగా, అది మీరు చెయ్యాలి. ఇప్పుడు చాలా సీన్స్ ఉన్నాయి నేను అనుకోవడం అయితే. ఇప్పుడు రాజ్భాయ్ డైలాగ్ ఉంది, నాకు వెనక ముందు ఎవరు లేరు సొంతంగా పైకి వచ్చా అనేది. ఇంకా సినిమాలో చాలా ఉన్నాయి, శ్రీనివాసరెడ్డి గారు, అజయ్ ఘోష్ గారివి. ఇంకా మనోడైతే చెప్పక్కర్లే, ఎలోన్ మస్క్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు సినిమాలో. అది అన్నకి రాస్తాను అన్న, మీ ఉయ్యాల జంపాల అలాంటి కైండ్ ఆఫ్ మూవీ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ మంచి విలేజ్ అయితే ఉంది, స్టోరీ లేదు. ఇంకా దొరికితే అక్కడికి వెళ్ళి తీసేస్తాను. ఉయ్యాల జంపాల లేదు అంటే కథ కుదరాలి కదా. నాకు అంటే నేను సగానికి పైగా సినిమాలు అన్నీ అటుపక్క చేసినవే, నాకు బాగా ఇష్టం కూడా. కానీ మంచి కథ కుదిరితే వెరీ సూన్. సీతమ్మ చిత్రాలు, సీతమ్మ అందులో రమేష్ ఆ మూవీ కూడా చాలా ఫేమస్. అదంతా కూడా అటు సైడే చేసింది కదా. కథ కుదిరిందంటే ఖచ్చితంగా ఐ వుడ్ లవ్ టు ఎప్పుడన్నా సరే. నాకు కూడా ఒక మీమ్ వచ్చు. మీమ్ కరెక్టే కదా? తెలుసా?
బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నవ్ యూ బికేమ్ కాదు, ఇంకో మీమ్ ఉంటుంది. అదేంటంటే అప్పుడు ఆ, ఇది సలారుని తర్వాత ప్రశాంత్ నీల్ గారు తారక్ గారితో సినిమా అనౌన్స్ అయ్యి సలార్ అవుతున్నప్పుడే ఒక చిన్నపిల్లాడు కుండ ఉంటుంది, కొండ బొగ్గు ఉంటుంది అనమాట. ఇటు ఇటు ఎదురు ఉంటే తీసేలు రాసేస్తుంటాడు. భలే పనిగా ఉంటుంది మేము. అజయ్ సార్, ప్రజెంట్ జెన్జీ కిడ్స్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటున్నారు కదా. మీకు జీవిత సత్యం ఉందో తెలుసు కదా, అంటే వాళ్ళు చెప్పేది రండి ఒకసారి. జీవిత సత్యం అంటే తెలుసు కదా మీకు, అంటే ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చిన, లవ్లో ఫెయిల్ అయినా, ఏమైనా ఇంట్లో తిట్టినా, అంటే సూసైడ్ దానికి అలాంటి దానికి సెన్సిటివ్ అయిపోతున్నారు. వాళ్ళకి మీరేం ఇన్స్పిరేషన్ ఇస్తారు? ఒకసారి చస్తే తెలిసింది, కొంచెం సాగు దాకా వెళ్ళి వచ్చారనుకో అప్పుడు విషయం తెలిసింది. ఈ విషయం తెలుస్తుంది సార్. ఏం చెప్పాలా అంటే, ఒకటి జీవితం ఒక అద్భుతమైన భయం. దాన్ని నిన్ను తెలుసుకోవడానికి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికని తెలుసుకోవడానికి, నువ్వేం చేయడానికి వచ్చావో తెలుసుకోవడానికి, నువ్వు ఏం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలో తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. నీ బాధ్యతని, నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించకుండా దాన్ని ఆచరించి నువ్వు వెళితే మళ్ళీ వస్తావు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేసి వెళ్తావు. ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది. నువ్వు అనేది ఎప్పటికీ చావు లేదు. అది తెలుసుకుంటే ఏది ఉండదు. నేను 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 ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో. ఏంటిది కదా, ఇది చెయ్యి ఎవరిది? నాది. అంటే ఈ చెయ్యి వేరు, నేను వేరు, రెండు ఉన్నాయి కదా ఇక్కడ. ఆ నేనేంటి అదొక్కటి తెలుసుకుంటే చాలు. అదొక్కటి తెలుసుకుంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే అద్భుతాలు సాధించవచ్చు. అద్భుతాలు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం అర్థం సావాలో నీకు తెలుసా? నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్ అని ఒకసారి అనేవాడు, అర్థమైంది. సత్యం చెప్పారు సార్ మీరు ఇప్పుడు, నాకు అది అర్థమైంది. అది కాదు, అర్థమయ్యేటట్టయితే థ్యాంక్ యూ సార్ అనేవాడివి. అర్థం కాలేదు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తప్పింది సార్లే. కానీ మాట్లాడితే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను సార్. ఓకే, తర్వాత ఇంకా ఎవరు అబ్బాయి? అన్న సుదర్శన్ అన్న మీరిద్దరు క్లోజ్ కదా? సుదర్శన్ అన్న మీరు ఎప్పుడైనా సిట్టింగ్ వేసారా? కూర్చొని ఉన్నాం కదా మన సిట్టింగ్ అన్న అంటే వేరే కాదు, చిల్ అవ్వడం లైక్ రాత్రి అని. ఇప్పుడు వింటరా కదా చదివేస్తుంది రాత్రి పూటలు. రాత్రి ఎప్పుడన్నా ఇద్దరు సిట్టింగ్ వేసి ఎప్పుడన్నా అచ్చిచ్చి మేలండలం కాదు, ఏం ఆడుతున్నాను. కానీ ఒకటి కుమారి 21 రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మాత్రం నేను, సుదర్శను, నువ్వేళ్ళు, నవీను అందరం గట్టిగా చెల్లి. ఫన్నీ మూమెంట్స్ బాగా మెమొరబుల్గా. సీరియస్ మ్యాటర్ ఒకటి లేదు, ఒకటంటే ఒకటి లేదు. నేను రోజు ఏదైనా సినిమా ఓకే అయితే నా క్యారెక్టర్ వస్తే రావడం, నువ్వు అందంగా ఉన్నాయా అని చెప్పడం, ఇద్దరం కలిసి చేసుకోవడం, అన్ని సూపర్. మీకేనా అన్న అది అడిగి చేపించుకోవాలి. సీరియస్ ఎక్కడ ఉండదు బ్రో. ఇన్ని సినిమాల్లో ఎక్కడా కూడా ఒక 10 నిమిషాలు కూడా సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ కానీ ఏమీ లేదు. అన్ని నాన్ స్టాప్గా వదిలేసిన కానీ ఏదో కామెడీ సీన్లు చేసుకుంటా ఇన్కేస్ ఒకవేళ సీరియస్ సిచ్యువేషన్ వస్తే అంతే. థ్యాంక్ యూ బ్రో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇవన్నీ చేసి సినిమాల డ్రీము,
సేమ్ అక్కడ కూడా. సో మా మా ఇద్దరికి ఏంటంటే మేము ఏం చేసి వచ్చాము, మాకు ఏం చేయాలని ఉంది, అంత క్లారిటీ ఉంది. అంటే వేవ్ లెంత్ ఒకటే ఉంటుంది. అది సో మాకు పెద్ద ఏమి ఉండదు. ఉన్నంతసేపు చేసే పని ఎంజాయ్ చేసాం, మేము ఇద్దరు ఎంజాయ్ చేసుకున్నాం ప్రశాంతంగా. ఎండ్ ఆఫ్ ద డే మేము చేసే సీన్ బాగా వచ్చిందా, అయిపోయింది, హ్యాపీ, అంతే. సార్ మీకు కాదన్న, మన హీరోయిన్ గారికి. హాయ్. మేడం, మిమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు శ్రీలీల సిస్టర్ అని అన్నారా మిమ్మల్ని ఎప్పుడైనా? అన్నారా? శ్రీలీల సిస్టరా అడిగారా? ఎవరైనా అడిగారా? ఉందా? ఐ మీన్ షీఈస్ బ్యూటిఫుల్, సో ఎమ్ ఐ. అదే సో ఎమ్ ఐ. ఎవరు చెప్పలేదు మేడం. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ చెప్పారు. నిన్ను ఎవరైనా చూసినప్పుడు ద గ్రేట్ ఖాళీ కజిన్ బ్రదర్ అని అడిగారా? అన్న క్వశ్చన్ మీ దగ్గర రాలేదని మీ దగ్గరికి వస్తా. గుడ్ వన్. ఒక్క ఫ్రెండ్ చెప్పారు. కానీ ఇది ఫస్ట్ మూవీ మేడం మీకు? నో సార్, చేశాను. ఓకే ఓకే మేడం. కానీ మీరు మాత్రం చూసాడండి, ముందు సీట్ అడ్డేసింది అంతే. ఓకే ఓకే. మా రాజతరంతో సీతమ్మందల రామచంద్రాలు చేశాను అన్న. మిమ్మల్ని బయట చూసినా సినిమాలో చూసినా ఎంత న్యాచురల్ యాక్టరు, న్యాచురల్గా ఉంటారు నిజంగా. మరి ఈ సినిమా కూడా మీకు మంచి మెసేజ్ పరంగా ఉంటుందన్న? కామెడీగా ఉంటుందా లేకపోతే ఏమైనా సీరియస్గా? సినిమా అంతా కామెడీ. అంటే సినిమాలో ఉండే వాళ్ళందరూ సీరియస్గానే ఉంటారు, కానీ చూసే వాళ్ళకి మాత్రం నవ్వు వస్తూనే ఉంటుంది. మరి అజయ్ ఘోష్ గారు మరి చాలా సీరియస్గా ఉన్నారు పోస్టర్లో. నేను అదేగా చెప్పాను, అందరూ సీరియస్గానే ఉంటాం కానీ చూసే వాళ్ళు నవ్వు వస్తూ ఉంటుంది. ఓకే 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 ఓకే. మన అజయ్ ఘోష్ గారితో చేసినప్పుడు సీరియల్ చేసా. నేను ఆయన 6 రత్తుల సీరియల్ ఫస్ట్ అండి 2013. 6 రత్తులు ఎప్పుడు తెలుస్తా నాయన, అప్పుడు నువ్వు 6 రత్తులని రాజీవ్ కనకాల సుమ గారు ప్రొడ్యూసర్స్. అవును కరెక్టే, అవునవును, అప్పటి నుంచి పరిచయం మనకి. ఆ తర్వాత సినిమా కూడా చేశాం కదా మనం, రంగస్థలం చేసాం సార్. ఏది రంగస్థలం, తర్వాత పుష్ప 2. అవును కరెక్టే. అవును సార్. నువ్వు కూడా పెట్టుకున్నావు ఇంత దుకాణం? అదే అదేంది ఛానల్? అవును సార్. ఏంది నీ పేరు, నీ ఛానల్ పేరు? అయామ్ వరా కోవిల 2727. ఏందా? అయామ్ వరా కోవిల 2727. అయామ్ వరా కోవిల 2727. అదేంటిది అది? 9 అంటే నాకు ఇష్టం బాగా, అందుకని 9 అని పెట్టుకోవచ్చుగా. నేను అయామ్ అంటే నేనండి. ఆహా, నేను అనేది ఇష్టం నీకు? నేనన్నది అందరికీ ఇష్టమే. నేనా? ఓకే 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 అన్న. డైరెక్టర్ అన్న, అదే అన్న, అదే వచ్చింది. ఓకే 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 అన్న. మా అన్న మీతోటి అంటే నేను జర్నీ చేశాను అన్నతోటి ఆల్రెడీగా సినిమా. అదే సెట్లో ఎలా ఉండేవారన్న? మరి రాస్తున్నానా మీ సెట్లో? చాలా కామ్గా ఉంటారు బేసికల్లీ, అంటే అందరితో. ఓన్లీ నాతోని, హీరోయిన్తోని, తర్వాత ఎవరైనా సీనియర్ ఆర్టిస్టులతో అయితే కొంచెం సరదాగా ఉంటారు. లేదంటే సైలెంట్గా వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని ఏదో చదువుకొని వస్తారు మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళి. అంటే చాలా కూల్గా ఉంటారు అందరితో కూల్గా అంటే ఆయన కొంచెం ఇంట్రోవర్ట్, కొంతమంది ఉన్నారు ఇక్కడ అలాగే. సో అందరితో అలా కలవలేరు, మాట్లాడితే కదిపితే కనుక ఇంకా వెళ్ళిపోతారు సరదాగా. సీతమ్మందలు ఇప్పుడు మాకు అంత గ్యాప్ ఇవ్వలే. పొద్దున్న 7 గంటలు లేవగానే ఎండలో పరిగెట్టండి. సమస్య వచ్చిందంటే అందరం పరిగెట్టాలి, మనోడు అనుకుంటున్నాడు పాపం. ఆ రోజులు రావన్న మళ్ళీ. వద్దు డాలి. అన్న, నాకు అంటే మీ గురించి బాగా తెలుసు. మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చారు, కానీ హీరో అయ్యారు. కానీ మళ్ళీ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా.
ఎప్పుడు అనేది తెలియదు కానీ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఓకే అన్న. ఒకవేళ ఎప్పుడైనా డేట్లు ఇస్తే ఓకే అన్న. మన అన్నకి అన్న మీరు ఏ సినిమాలో చూసినా సరే అంటే కటౌట్ అలాగే ఉంది అనుకోండి, కానీ మీ సీరియస్గా మిమ్మల్ని సీరియస్గా చూడాలనుకుంటాం అన్న. సీరియస్ ఫిలిమ్స్ సీరియస్గా ఉంటారు మీరు, ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. సీరియస్ మీ కటౌట్ చూస్తే సీరియస్గా కనపడాలి, సీరియస్గా కనపడాలి. నెగిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్లో అసలు మిమ్మల్ని చూడాలని ఉంది. మంది మామూలుగా ఇండస్ట్రీ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది కదా. నాకు తెలిసి కామెడీ వస్తాయి, కుదిరితే చిన్న చిన్న ఎమోషనల్ వస్తాయి, ఏది ఈ ఏజ్ తగ్గట్టు వచ్చేటి. నెగిటివ్ విలన్స్ అంటే ఇంకా ప్రయోగాలు ఎవరు చేయాలి, మీరు చేయాలన్నా. ఇప్పుడు అజయ్ గారు చేయాలంటే మనకు రావాలి, మీరు అడగాలన్నా. సరే డైరెక్టర్ గారిని అడగండి. ఒక చేసా కుమారి 20 లో లాస్ట్ లో రేప్ సీన్లు అవన్నీ కొంచెం నెగిటివ్ రోల్లో చూడాలని ఉంది మిమ్మల్ని. ట్రై చేస్తాను బ్రో. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఏంటి ప్యాచ్ వెనకాలంటే నించుంటే నువ్వు ఉంటావు. ట్రైలర్లో చార్మినార్ని చూపిస్తే తాజ్మహల్ అన్న నమ్మేస్తా అని చెప్పి డైలాగ్ ఉంది కదా మీది, సుదర్శన్ గారు మిమ్మల్ని అంటే. నువ్వు సీన్ పేపర్ ఇచ్చి సీన్ అంటే నమ్మేలేదా? అంతే ఇన్నోసెంట్ గా త్రూ అవుట్ ఉంటుందా, లేకపోతే మీరు కన్నింగ్ గా మారుతారా? నమ్మక ద్రోహం ఉంటుందా కన్నింగ్ గా, లేదా అంతే ఇన్నోసెంట్ గా ఉంటారా? 2 రోజులు అది సినిమాలో ఏదో వచ్చేస్తుంది కదా. లేదు కన్నింగ్గా ఉండదు కానీ చెప్పా కదా, నేను ఎంత నరుగుతూ ఉంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ సినిమా అంతా నేను నలగడం బేసిక్గా. సో కన్నింగ్గా మారదాం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా మారలేని స్టేట్లో ఉంటాను అనమాట. మర్చిపోయారండి ఇందులోని కుమార్ ఎలా గుర్తొచ్చింది? ఉంటుంది. ఎవరు గుర్తు చేశారు నీకు? మర్చిపోయారు, ఎవరు గుర్తు చేశారు చెప్పు. గుర్తు చేసింది ఎవరు? గోవింద్ గారు. ఓకే, గోవింద్ గారు మంచి క్యారెక్టర్ చేశారని చెప్తున్నారు, మంచి ఫ్రెండ్. ఆ పేరంటే నాకు కొంచెం భయం ఎక్కువ. సారీ డైరెక్టర్ గారండి. అడగవా? మర్చిపోయా, మళ్ళీ మర్చిపోయావా? మరి ఇందులో ఐటమ్ సాంగ్ ఉందండి, మంచి ఐటమ్ సాంగ్ ఉందా జనాలను మంచి ఉరకలేయించలాగా? నువ్వు ఉంటే పెట్టాను, నువ్వు లేవని చెప్పి. మసాలా ఉంటారు కదా, మసాలా ఉంటే మంచి వెళ్ళేటప్పుడు పౌడర్ కొనుక్కి వెళ్ళిపోతాను. థియేటర్లో వచ్చిన వాళ్ళు అందరూ మంచి గరం మసాలా. అన్న సుదర్శన్ అన్న కాదు, డైరెక్టర్ మీద అడుగుదాం అనుకున్నావు, ఎన్నిసార్లు మర్చిపోతావు? కాదు డైలాగులు మర్చిపోతావు, ఓకే క్వశ్చన్లు కూడా మర్చిపోతే అలా అలా కదా గారు. డైరెక్టర్ గారిని నేను అదే వేషం అడిగాను అనుకుంటానన్నా, కానీ ఈ సినిమాలో లేదన్నా అనుకున్నాను. చెప్పండి. డైరెక్టర్ గారు మిమ్మల్ని నేను కలిశానండి. అవునా? ఓకే. కలిస్తే క్యారెక్టర్ ఏమైనా ఉంటే చూడండి అంటే మీరు క్యారెక్టర్లు ఇందులో ఏమో తక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మీకు తగ్గట్టు క్యారెక్టర్ ఉంటే మీకు ఇచ్చేవాడిని డెఫినెట్లీ. అంటే ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో అలా చూజ్ చేసుకుంటాం కాబట్టి ఒక్కోసారి నో చెప్పాల్సి వస్తుంటుంది, లేదంటే తర్వాత చూద్దామని చెప్పాల్సి వస్తుంటుంది. సార్ అంతకుముందు సినిమా చేస్తారు, ఇదే ఫస్ట్ సినిమా సార్ మీకు? లేదండి, వలయం అని ఒక సినిమా చేశా, సస్పెన్స్ థ్రిల్లర్. తర్వాత ఇది సెకండ్. అంటే మన పెద్ద డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేశారా లేదంటే? చేశాను, అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 6-7 years వర్క్ చేశా, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యా. ఇది సెకండ్ ఫిల్మ్. కమ్బ్యాక్ సార్ మీకు ఇది? అంటే కమ్బ్యాక్ అంటే ఆల్రెడీ వచ్చి ఉంటే ఒకే సినిమా చేశాడు, అప్పుడే కమ్బ్యాక్ ఏంటి నాకు అర్థం కాదు. దీనికన్నా ముందు ఒక మూవీ చేశారు కదా, అంటే చేసింది ఒక సినిమా, ఇది 2వ సినిమా, కమ్బ్యాక్ ఏంటి? మీ పక్కన అతను అడుగుతా అన్నారు సుదర్శన్ గారిని క్వశ్చన్. అన్న సుదర్శన్ అన్న బ్రో, కామెడీగా అందరు చాలా మంది కామెడీ యాక్టర్లు హీరోగా చేస్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తారు? నేను చేయట్లేదు బ్రో, నాకు ఇవి బాగానే వస్తున్నాయి. చెయ్యాలన్న, బాగుంటావు అన్న. లేదు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి బ్రో. అంటే లెవెల్ బై
నలుగురు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ అవన్నీ దాటుకొని సింగిల్ ఫ్రెండ్గా మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. దీంట్లోనే మంచి మంచి వేరియేషన్స్ వస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ మంచిగా చేస్తారు. ఈ సినిమాకి రాజ్ తరుణ్నే సెలెక్ట్ చేసుకోవాలి, కామెడీ మూవీ కదా అని ఎందుకు అనుకున్నారు? ఆయన అంటే రాజ్ తరుణ్నే అనుకోకపోయినా రాజ్ తరుణ్లా ఒక ఈజ్ ఉండి, ఒక ఎనర్జీ ఉండి, కామెడీ టైమింగ్ ఉండే ఆర్టిస్ట్ కావాలనుకున్నా. సో ఆబ్వియస్లీ రాజ్ తరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు నచ్చిన కంటెంట్ ఏముంది? నాకు బేసిక్ అంటే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే చెప్పాను కదా ఇందాక, సినిమా అంతా అందరం సీరియస్గానే ఉంటాం కానీ చూసే వాళ్ళకి మాత్రం విపరీతంగా నవ్వుస్తుంటుందని. సో క్రైమ్ కామెడీ బయటకు వచ్చి కామెడీ చేయడం, ఏదో ఒక కామెడీ సీన్ పెట్టాలని పెట్టడం అలా కాకుండా ఇంటాటుకుండా రాయడం చాలా కష్టం. సో స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ అక్కడ పడిపోయాను నేను చేసేటప్పుడు కూడా. మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా అలాగే ప్రాపర్గా ఎవరినైతే అనుకొని రాసుకున్నాడో అందరూ వాళ్ళే వచ్చారు. అండ్ చూసే నిజంగా ప్రతి సీను కూడా అందరూ సీరియస్గా ఉంటాం కానీ చూసే వాళ్ళకి విపరీతమైన నవ్వుస్తుంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. పోస్టర్ కూడా అలాగే ఉంది. సినిమా హిట్ కావాలని. థ్యాంక్ యూ సో మచ్. రాస్తారా అన్న, ఫస్ట్ మీ సినిమా ఉయ్యాల జంపాల చూసినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చారు అని తెలిసింది. తర్వాత మీకు కుమార్ 21 పడ్డప్పుడు పడ్డది, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చాయని తెలియలేదు. స్టార్ ఇంకా పడిపోయింది ఇంకా స్టార్ అవుతాడు అన్న మైండ్ సెట్లో ఉండిపోయాం మేము. దాని తర్వాత గ్రాఫ్ చూసుకుంటే మాత్రం అంటే అంత చెప్పుకోదగా ఏం లేదు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీరు మళ్ళీ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం. 3 రోజులు ఉంది డార్లింగ్, అయిపోతాం. థ్యాంక్ యూ సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే గురుగారు. అజయ్ ఘోష్ గారు, మీ వల్ల సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దొంగేం కదా, నా వల్ల కాదు, కథ వల్ల, హీరో వల్ల, దాని వల్ల మొత్తం దాంట్లో నేను ఒక క్యారెక్టర్ వల్ల కూడా హిట్ అయిన చాలా ఉన్నాయండి సినిమాలు. మీ వల్ల హిట్ అయిన కూడా ఉన్నాయి. ఒక మ్యూజిక్ షాప్ మూర్తి, ఒక విచారణ, అలాగా నెక్స్ట్ ఏదైనా ఉన్నాయా, చేస్తున్నారా? అలాంటి కథలు ఏమైనా విన్నారా? కథలు విన్నాను, వస్తాయి, చూస్తూ ఉండండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, అజయ్ ఘోష్ గారు. అబ్బాయి నమస్తే సార్. ఇందులో కామెడీ వల్ల మీరు ఎలాంటి రోల్ చేస్తున్నారా సార్? అన్నానా విలన్గా చేస్తున్నారా, కామెడీగా చేస్తున్నారా సార్? రెండు పండిస్తున్నారు. అయితే మీతో హిట్ అవుతుంది సార్ సినిమా. అయితే మీతో హిట్ అవుతుంది అనుకుంటున్నా సినిమా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ గారు. సార్ అడగకూడదు బట్ అడుగుతున్నాను మిమ్మల్ని. అయితే అడగద్దు. ఎంత సార్? అడగకూడదు అడగడం ఎందుకు? ఎందుకంటే నాకు ఒక కుతూహలం. ఎందుకంటే మీరు అప్పటి నుంచో మంచి స్టార్, అప్పుడు ఇప్పుడు కూడా మీరు అలా ఉన్నారా లేదా అని మనం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను పూజలో. సో ప్రజెంట్ ఏంటని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. చెప్తారా? ఏంటి నాకు అర్థం కాల. మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారని అడుగుతున్నాను సార్. నా రెమ్యూనరేషనా అంటే నేను అడిగేదా నాకు ఇచ్చేదా? తీసుకున్నాను. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్. అదే క్లారిటీ వచ్చింది. రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆ ప్రాజెక్ట్ మీద. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఇట్ డిఫర్స్. చాలా వాటి బట్టి డిపెండ్ ఉంటుంది. నాకు ఎంత ఇష్టమైన సినిమా చేస్తాను ఎప్పుడైతే పట్టుకొని ఉన్నాను నేను. ఎనర్జీ రవితేజ గారిని మ్యాచ్ చేస్తారు. సీతామందాలు సినిమా, రామయ్య చిత్రాలు సూపర్గా ఉంటుంది మూవీ. ఎనర్జీ రవితేజ గారిని మ్యాచ్ చేస్తారు మీరు. అయ్యో థ్యాంక్ యూ. రవితేజ గారి ఎనర్జీ ఉంటుంది మీలో. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసం నేను అది అడిగాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. సారీ సార్. అదే చెప్పాలి అంటే నాకు ఇప్పుడు నేను ఇంత ఇస్తే మాత్రం సినిమా చేస్తాను ఎప్పుడు ఉండదు సార్. సార్ డిపెండ్స్. అంటే ఇప్పుడు కొన్ని కథలు ఏంటంటే ఆ కథలకి మరి బడ్జెట్ కూడా లిమిటెడ్ బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ ఎప్పుడు డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ దట్ ఇట్ హ్యాస్. దాన్ని బట్టి ఇఫ్ ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్, ఆ బడ్జెట్ తగినట్టు ఐ హ్యావ్ టు నా రెమ్యూనరేషన్ మార్చుకోవచ్చు. బట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. బట్ యా ఐఎమ్ ఎ లిటిల్ ఫ్లెక్సిబుల్ దట్ వే. బట్ లైక్ ఇందాక చెప్పినట్టు నేను అడిగేదానికి నాకు ఇచ్చేదానికి మన సురేష్ కుమార్ గారు మన సుహాస్ని అడిగాడు. సుహాస్ నేను 3 తీసుకుంటాను సార్ అని, నేను బతకొద్దా అన్నాడు. సో రాస్తారు గారు అంతకంటే ముందు వచ్చారు కదా, ఆయన మంచి ఎనర్జీ గల హీరో. మిమ్మల్ని చూస్తే ఏంటంటే నాకు రవితేజ గారు గుర్తు మైండ్లో ఉంటారు. సో మీరంతా తీసుకుంటున్నారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది. నేను ఆ విషయంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను. ఓకే సుదర్శన్ గారు,
సార్ కొంచెం గ్యాప్ వచ్చింది అనుకుంటా మీకు. గ్యాపే రాలేదు బ్రో. మొన్నే కిష్కింధపురి బిజీగా ఉన్నారా? వచ్చింది, మాస్ జాతర వచ్చింది, ఆ. నెక్స్ట్ మంత్ ఒక సినిమా ఉంది, ఈ మంత్ ఈ సినిమా ఉంది, వరుసగా ప్రతి నెల ఒక సినిమా వస్తుంది. మీరు బయట కనపడలేదు సార్. బయట తిరగను బ్రో నేను. అందుకోసమే బయట సార్. ఎందుకుంటారు? మీరు అందుకు గ్యాప్ వచ్చిందని దానికోసం అంటున్నాను. ఏం అడిగాడు? సినిమాలో కనపడలేదా, బయట కనపడలేదా? బయట అంటే సినిమాలో కనపడలేదు అని. ప్రమోషన్స్ లోను, ప్రెస్ మీట్ లో, Yes, ఆ, sir. వాటిల్లో తక్కువే బ్రో. సినిమాలు అయితే ఎందుకంటే జరుగుతున్నాయి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. రియల్ లైఫ్లో మీలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలన్నట్టుగా ఉంటారు. ఓ థ్యాంక్ యూ. అందుకోసం అడిగాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రీసెంట్గా చిరంజీవి సినిమా చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేస్తారు, థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేరు? మంచి ఫస్ట్ కంటెంట్ నుంచి ఉన్న సినిమా అది. యాక్చువల్లీ చాలా మంచి బ్యూటిఫుల్ సినిమా అది. ఎందుకు థియేటర్ రిలీజ్ చేయలేదు? నీకోసం ఇక్కడ ఇంకో షోయింగ్ చేస్తాను. అది లేదు చూసాను బేసిక్గా నేను. ఆహా వాళ్ళే ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు. సో ఫస్ట్ నుంచి కూడా అది ఓటీటీ అనుకునే చేసాం. ఆల్మోస్ట్ అయిపోయి మొత్తం అంతా అయిపోయి రిలీజ్ అనుకున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, వాళ్ళకి కూడా డిస్కషన్ వచ్చింది థియేటర్ రిలీజ్ చేద్దాం అని చెప్పి. బట్ లేదు, మంచిగా ఏంటంటే ఆహా స్పెషల్ ఉంటే బాగుంటుంది ఆహాలోని, ఆహాలోనే చేద్దామని చెప్పి. పార్ట్ 2 ఎప్పుడు అన్నది? అంటే చివరినైతే ఉంది, అవును. లీడ్ ఇచ్చి ఉంచారు. బట్ ఎప్పుడు అనేది అవి ఆల్రెడీ ఇంకొక సినిమా చేస్తున్నాడు, ఐ థింక్ షూటింగ్ అవుతుంది అది. అండ్ నావి కూడా ఉన్నాయి, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇంకో క్వశ్చన్ అన్న, మిమ్మల్ని 6 ప్యాక్లో ఎప్పుడు చూడాలి? ఎంతసేపు ఏదో 5 గంటలో రాస్తారు 6 ప్యాక్ అని కొడితే వచ్చేది ఫోటో అయిపోయా. నువ్వు చూద్దామని కూడా నన్ను అడగడం ఎందుకు? ఒరిజినల్గా అయితే టైం పడుతుంది. ఏదైనా సినిమాలో అలా తీయరని మీకు ఏమన్నా 6 ప్యాక్? అవసరం బట్టి. సుదర్శన్ మీకు అలా ఏమన్నా ఉందా? సుదర్శన్ 6 ప్యాక్ కావాలి ఇప్పుడు నీకు? అది అవదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా కావాలని అడుగుతున్నావు బ్రో, ఫార్మాలిటీకి అడిగావు. మనస్ఫూర్తి నేను 6 ప్యాక్ ఏం చేస్తాను బ్రో? విలనిజం. విలనిజం అది అతను గెలికాడు కదా. లేదు బ్రో, మనం ఇలా ఉంటేనే బెటర్గా ఉంటాం. 6 ప్యాక్లు అవి చేసి మనం ఎందుకు కడుపు మార్చుకోవడం? అయ్యా నువ్వు 6 ప్యాక్ ఎప్పుడు చేస్తావు? అన్న హీరో ప్రయత్నిస్తున్నా, తర్వాత వచ్చేస్తుంది. అంటే వచ్చిన తర్వాత 6 ప్యాక్ చేస్తావు? ఓకే, నువ్వు చేసినప్పుడు నీతో పాటు నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ అన్న. నువ్వు త్వరగా చేయాలని కోరుకుంటున్నా. మీ ఫేవరెట్ ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే అంటే ఎంత తిన్నా సరే ఆగదు అనేది అయితే మాత్రం మంచి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఎంత నిలిపోతుంటుంది అది. బట్ అది కాకుండా నాకు మామూలుగా అంటే గోదావరి సైడ్ అక్కడ చిట్రొయ్యలు, చేపలు అన్నీ ఏదైనా పర్లేదు, చాలా ఇష్టంగా తింటాను. నాన్ వెజ్. మీ ఫేవరెట్ ఫుడ్? నేను నాన్ వెజ్లో అన్ని బాగా తింటాను బ్రో. ఎక్కువగా నాన్ వెజ్ టిఫిన్స్ తింటాను. నాన్ వెజ్ టిఫిన్స్ అంటే ఏంటి? అదే దోశ చికెన్లు, పూరి చికెన్లు, అలాగా నాన్ వెజ్ టిఫిన్స్ బాగా తింటాను. ఓకే మేడం, మీకు ఫేవరెట్ ఫుడ్? నేను వెజిటేరియన్. అడిగారు నాకు, నేను వెజిటేరియన్ కదా, సో అంత ఫుడ్లో ఆప్షన్స్ లేవు. కానీ హోమ్ ఫుడ్ లైక్ పప్పు, రైస్, అదే నాకు చాలా ఇష్టం. అంటే వెజిటేరియన్ అన్నారు కదా, సెట్లో వీళ్ళందరూ నాన్ వెజ్ తింటప్పుడు మీరు ఎప్పుడు అన్నారు, అరే నేను వీళ్ళలాగా నాన్ వెజ్ తింటే బాగుండని ఎప్పుడు అనిపించింది? నెవర్. చిన్నప్పటి నుంచి అలవాటు సజెషన్ చేస్తారు నాన్ వెజ్? కాదు డార్లింగ్, నేను క్వశ్చన్ అడుగుతా. నీకు ఏదైనా సినిమా చూసి అందులో హీరోయిన్ క్యారెక్టర్ బాగున్నప్పుడు నేను కూడా అమ్మగారు హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నీకు? చెప్పు. అనిపించదు కదా? ఫుడ్ కాదు అన్న. ఇప్పుడు నేను ఏదైనా వెజ్ ఫుడ్లో అద్భుతమైన ఫుడ్ తింటే నేను తింటే బాగుంది అనిపిస్తుంది. నాన్ వెజ్ ఎందుకు అనిపిస్తుంది వెజిటేరియన్కి? కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, అంటే రెండు రకాలు ఉంటారు. కొంతమంది ఏంటంటే చిన్నప్పుడు ప్యూర్ వెజ్, అసలు వెజిటేరియన్ అంటే ఇష్టం ఉండదు. అండ్ నాన్ వెజ్ అసలు తినడం ఇష్టం లేక మానేసిన వాళ్ళు ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే వెజిటేరియన్స్ ఒక్కసారి నాన్ వెజ్ టేస్ట్ చేసిన తర్వాత వదలరు ఇంకా, ఆ రకం. సో తిను అలా కాదు, తిను నాన్ వెజ్ తినదు, ప్యూర్ వెజిటేరియన్. బేసిక్గా నేను యానిమల్ లవర్. నా ఫ్యామిలీతో అందరూ తింటారు, అందరూ. నేను కూడా యానిమల్ లవరే మేడం. కాదు కాదు, పర్సనల్ డెసిషన్. నా డెసిషన్ నాది కదా.
అది కాదు, డాడ్ బ్రదర్ ఎవ్రీ వన్ నీడ్స్. ఇది నా పర్సనల్ డెసిషన్. నాకు అస్సలు యానిమల్ మీద చాలా లవ్ ఉంది. నాట్ లైక్ హౌ యూ లవ్, ఐ లవ్ చికెన్ అలా కాదు. ఐ లవ్ చికెన్ టు బి అలైవ్ అలా. మీరు ఎనిమల్ లవర్ అనగానే నాకు డైలాగ్ గుర్తుకొస్తుంది. చెప్పండి. టెంపర్ మూవీలో ఎన్టీఆర్ గారు ఆ. ఎనిమల్ లవర్ అంట మూర్తి, మనకంటే ఎనిమల్ ఎవరు ఉంటారు అని కూడా dialogue ఇస్తారు కదా, అదే గుర్తుకొచ్చింది. సార్ మీకే అజయ్ సార్, మీరు ఒక మంచి సినిమా తీశారు మ్యూజిక్ షాప్ మూర్తి అని. అవును. మళ్ళీ తర్వాత ఇంకా రాలేదు మీరు హీరోగా. అంటే హీరోగా కాదు కానీ ఒక మెయిన్ క్యారెక్టర్గా 2 సినిమాలు రాబోతున్నాయి అబ్బాయి. హీరోగా హీరో అని మాకు దాన్ని హీరో ఏమిటరా బొంగు, నా హీరో దాన్ని ఏంది హీరో ఏంది What is the meaning of బొంగు? అది కాదు, ఒక మంచి క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్గా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాం. దీనికి మన సుధా అని చెప్పేసి, సుధాకర్ అని చెప్పేసి దీనికి మాటలు రాశారు. ఆయన కొంచెం రాస్తున్నారు దీనికి. ఒక వెబ్ సిరీస్ ఒకటి మంచి అది ఇది అవుతుంది. అట్లానే ఇంకోటి కూడా ఉంది, మారెప్పని అని చెప్పేసి ఒకటి ఉంది. 2 రాబోతున్నాయి. అదే ఇంకా హీరోయినా ఈ అమ్మని ఏం అడుగు. మిమ్మల్ని పోస్టర్లో చూస్తూ ఉంటే త్రిషా లుక్ కనిపిస్తుంది. చాలా మంది చెప్పారు, ఇది చాలా మంది చెప్పారు. అది అలాగే ఉంది. అలా ఉందా? మీరు సేమ్ త్రిషా లుక్కే ఉంది. యాజ్ ఇట్ ఇస్ కాదు, మేబీ ఐజ్ అండ్ స్మైల్ చాలా మంది చెప్పారు. యాక్చువల్లీ నిజంగా నాకు ఇష్టం కూడా చాలా. అంటే మళ్ళీ ఇప్పుడు త్రిషా లేని లోటును మీరు. కానీ నిజంగా చెప్తున్నాను, ఇది సీరియస్గా చెప్తున్నాను, ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అండి. తెలుగు నేర్చుకుని ఆ డైలాగ్ అర్థం ఏంటి, మొన్న ఎవరు చెప్తున్నారు మన వాళ్ళు, ఏంటి యా వెదురు బొంగు, బ్యాంబో. ఎందుకైతే డబుల్ మీనింగ్ వాళ్ళు. సో ఈ అమ్మాయి మంచి యాక్టర్ అండి, తెలుగు నాకు ఎంత అభిమానం ఉంటుంది ఈ పిల్లకి. ఇప్పుడు చెప్తున్నా, ఇంతవరకు చెప్పలేదు. నాకు సహజంగా హీరోయిన్లు వీళ్ళంటే నేను అసలు మన దూరంగా ఉంటాం మన అబ్బాయి. కానీ ఈ పిల్ల మాత్రం చాలా మంచి యాక్ట్రెస్ ఇది అంటారు కదా, నటీమణి అవుతుంది. నేను హీరోయిన్ అన్నాను కానీ నటీమణి, మంచి నటీమణి అవుతుంది. అది నిజం. మీరు అన్నట్టు ఏమో లేడీ కమలసన అవచ్చేమో, అంత సీరియస్ చెప్తున్నా. థ్యాంక్ యూ కదమ్మా, నిజం అమ్మా. థ్యాంక్ యూ సో మీన్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ ఉండగా ఈ అమ్మాయినే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అదే ఆయన లేడీ కమల్ హాసన్ అని. అలాగే చాలా మంది చూసాం, అంటే లుక్స్ ఉండాలి అండ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, కామెడీ టైమింగ్ కూడా ఉండాలి. ఇందులో ఏదో లవ్ ఇంట్రెస్ట్ హీరోయిన్ అంటే అలాగే ఉంటాయి కదా క్యారెక్టర్లు, అలా కాదు, హీరోయిన్ కూడా కామెడీ చేస్తుంది. సో అందుకని తను బాగా మాట్లాడుతుంది, బాగా అర్థం చేసుకుంటుంది, కామెడీ టైమింగ్ కూడా బాగుంటుందని తీసుకున్నాం. అంటే ఇంతకుముందు త్రిష గారు అప్పుడు ఫామ్లో ఉన్నారు, మళ్ళీ ఈమె కూడా ఈ హీరోయిన్ కూడా అదే టైప్లో రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం. సో క్వశ్చన్ అండి, ఇందాక నేను శ్రీలీల అంటే ఒకరు చెప్పారు అన్నారు, ఇప్పుడు మళ్ళీ త్రిష అంటే ఒకరు చెప్పారు అన్నారు. చాలా మంది చెప్పారు, ఒక్కడు చెప్పారు. చాలా మంది చెప్పారు అన్నారు. నాకు అదే అర్థం కాల. చాలా మంది చెప్పారు. తెలుగు కరెక్ట్ చెప్పాను కదా? తెలుగు చాలా బాగా చెప్పారు. తెలుగు రాదా? చాలా బాగా చెప్పారు. తెలుగు బాగా చెప్పారు. అంటే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అనుష్క గారు. అనుష్క గారు చాలా ఇష్టం. ఆ ఇద్దరులో ఎవరో ఒకరు చెప్తారు అనుకున్నాను, శ్రీలీల కానీ లేదంటే ఇంకా పూజ వ్యక్తి కానీ చెప్తారు అనుకున్నాను, కానీ అనుష్క గారు చెప్పారంటే మామూలుగా. థ్యాంక్ యూ మేడం. ఎక్కడో వెళ్ళిపోతున్నావు. రాజ్ మ్యామ్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న, హార్డ్ వర్క్ కనబడుతుంది. థ్యాంక్ యూ.
అయితే ఇప్పుడు మీరు మీ రాజధాని అంటే 3 సినిమాలు గుర్తొస్తాయి. ఒకటి కుమారి 21F, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తాం మామ. ఈ సినిమా వాటికి రీచ్ అవుతుందా? నాకు నమ్మకం అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అంటే కుమారి 21 కంప్లీట్ డిఫరెంట్ జానర్ అది. నాకు అది ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్. బట్ ఎంటర్టైన్మెంట్ ఇది మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఓకే అన్న, పోస్టర్లో వెనకాల 6 ఉన్నారు కదా, బ్యాక్ సైడ్ పాంచుకున్నారు కదా. 1 2 3 4 5 అయితే ఇందులో కన్నింగ్ ఎవరన్నా పోస్టర్లో ఉన్న వాళ్ళలో? జన్మ లేకపోయినా సరే ఉన్నట్టు యాక్టింగ్ చేసేది ఎవరు? అంటే కన్నింగ్ అని కాదు, ఇంతసేపు మొత్తం అంటే సినిమా అంతా కూడా ఆ సిచ్యువేషన్స్ నవ్వు వచ్చేలా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి తప్ప కన్నింగ్ అనలేం ఎవరు కూడా. అంటే ఆబ్వియస్లీ ఉంటారు. అంటే స్కామ్స్ ఉన్నాయి కదా మొత్తం, అంటే డబ్బులు ఎలా స్పీడ్గా సంపాదించాలి, జీవితమే స్కామ్ అంటే సరదాగా సరే అన్న. హీరోయిన్ కి మీకు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్న సినిమాలో? అదిరిపోతుందండి. లిప్ లాక్లు ఏమైనా ఉన్నాయా? చాలా బాగుంటుంది. లిప్ లాక్స్ నువ్వుదా పెడతా. మాది ఫ్యామిలీ అంతా హ్యాపీగా థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా. సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అజయ్ గారు సార్, నేను మిమ్మల్ని చాలా ఈవెంట్లు చూసా, ఎప్పుడు అదే కాస్ట్యూమ్ వేసుకుంటారు, దానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే ఏమీ లేదు, నేను ఇప్పుడు ఎప్పుడు ఇట్టానే ఉంటాను. ఎప్పుడు నువ్వు కొత్తగా చూస్తున్నావు తప్పితే డౌన్ టు ఎర్త్ లేదు, కింద నుంచి ఎర్త్ లేదు. కానీ నేను ఎప్పుడు సినిమా రాకముందు ఇట్టానే ఉంటాను, సినిమాకి వచ్చిన తర్వాత ఇట్టా ఉంటాను, సినిమా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇట్టాను ఉంటాను. సార్, ఆ తుపాకీతో సినిమాలో ఎంతమందిని కాల్చారు సార్? అది నువ్వు చూస్తే తెలిసిద్ది. రేపు 21వ తారీఖు చూస్తే చాలా బాగుంటుంది. తుపాకీతోనే పని ఉంది లోన్ అంతా కూడా. ఓకేనా? హీరోయిన్ మీరు కూడా వాళ్ళతో కలిపి అంటే ఎలా మనీ తొందరగా సంపాదించాలన్న దాని మీద మీరు కూడా ఏమైనా చేస్తారా? అలాంటి దొంగతనాలు కానీ సంథింగ్ స్కామ్స్ కానీ ఏమైనా జరుగుతాయి సినిమాలో? నేను చేయలేదు, కానీ అందరూ పార్ట్ ఉన్నారు, జరుగుతుంది, కానీ నేను చేయలేదు. అంటే మీరు కూడా ఇరుక్కుంటారా వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుంటే? అంటే ఏదైనా లైక్ హీరో కానీ ఎక్కడైనా ఇప్పుడు సిచ్యువేషన్లో హీరో ఎక్కడైనా స్ట్రగుల్ అవుతుంటే మీరు కూడా ఉంటారా అటువంటి సీన్స్లో? కలిసి స్ట్రగల్ మొత్తం. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్ట్రగలే, కానీ కలిసి. ఎలా అనిపించింది మేడం రాజధాని గారితో ఎక్స్పీరియన్స్ మీది ఫస్ట్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ గ్రేట్ టైమింగ్, కామెడీ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ సెట్ కూడా మాట్లాడితే చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ నైస్, వెరీ రెస్పెక్ట్ఫుల్, చాలా కంఫర్ట్గా పెడతారు అందరికీ. అండ్ వెరీ పీస్ఫుల్, లైక్ no Instagram, he doesn't know how to use, he doesn't use his phone, reads books. Nowadays who does that? So it's a very very different kind of a person. He's very good experience. All the best man. Thank you. సార్, డాక్టర్ గారు సుదర్శన్ గారిని చూస్తుంటే సినిమా అర్థమైపోతుంది, అవతల అజయ్ ఘోష్ గారిని చూస్తుంటే సినిమా అర్థమైపోతుంది. ఇంకా రాజతరుణ్ గారు అంటే ఆయన అన్ని సినిమాలు మా ఫేవర్గానే చూస్తాం. సో మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాలో? ఐ మీన్ కామెడీ ఉండబోతుందా? కామెడీ మెసేజ్ ఏమి ఇవ్వట్లేదండి, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తున్నాం. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ షర్ట్ చాలా బాగుంది, సీరియస్గా నిజంగా చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. షూటింగ్ ఎక్కడ చేశారన్న మొత్తం? షూటింగ్ అంతా హైదరాబాద్, మొత్తం షూట్ అంతా హైదరాబాద్. ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారన్నా? అంటే చార్మినార్ అని పాంచ్మినార్ అని చెప్పి ఎక్కడ చేస్తే బాగోదు కదా, చార్మినార్ ఉంది, కానీ లేదు మొత్తం షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్. సెట్లు ఎక్కడ వేసారని? సెట్స్ పాంచ్మినార్ అన్నారు కదా. మోస్ట్లీ ఒరిజినల్ లొకేషన్స్, సెట్స్ ఏమీ లేదు. సార్, ఇప్పుడు నవంబర్ 21కు ఒక 4-5 మూవీస్ ఉన్నాయి, వాటితో పాటు రిలీజ్ చేస్తున్నారు కదా, మీకు ఏమన్నా అంటే అలాంటిది ఏం లేదండి. సినిమా బాగుంటే 4 సినిమాలు వచ్చినా చూస్తారు. పైగా ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి ఉంది, అదొక డిఫరెంట్ జాన్రా. తర్వాత ప్రేమ అంటే కూడా డిఫరెంట్ జాన్రా. దేనికే సపరేట్. ఇప్పుడు బాగుంటే ఎవరు కంప్లైంట్ చేయరు, సినిమా చూస్తారు. సో కంపారిజన్ కూడా రాదు. సో అందుకు ఆ ధైర్యం ఉంది మాకు కూడా. నమ్మకంతోనే వెళ్తున్నాం, సినిమా బాగుంది, ఈవెన్ కాంపిటీషన్ ఉన్నా చూస్తారు
అని నమ్మకంతోనే వెళ్తున్నాము. అండ్ అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేపు ఉంది ప్రీమియర్ AAA. మీరందరూ వచ్చి సినిమా చూడండి అండ్ మంచి రివ్యూస్ ఇవ్వండి. రేపు ఇక్కడ హైదరాబాద్ AAAలో ప్రీమియర్ వేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్ చేస్తున్నాం. అండ్ వైజాగ్లోని సంగం థియేటర్లో కూడా వేస్తున్నాం అండ్ నెల్లూరులో కూడా వేస్తున్నాం. నెల్లూరులో థియేటర్ పేరు ఏంటండి? రెయిన్ సినిమాస్. నెల్లూరులో రెయిన్ సినిమాస్లోని, వైజాగ్లో సంగంలోని, అండ్ ఇక్కడ హైదరాబాద్లో AAAలోని, మూడిట్లోని కూడా రేపు ఎర్లీ ప్రీమియర్స్ చేస్తున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఐఎమ్ షూర్ మీరు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ 21st మా సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ఖచ్చితంగా చెప్పగలను, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి మాత్రమే బయటకు వస్తారు. సో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్లో మాత్రమే చూడండి. పైరసీ రాదు సార్. మీలో ఎంతమంది రేపు సినిమా చూస్తున్నారు? థ్యాంక్ యూ. మొహమాటం కద్దని చేతులు ఎత్తండి అయ్యా. అంటే పేమెంట్ వస్తే కానీ చూడరా? ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. చూడండి, నచ్చితే మీకు నచ్చితేనే అందరికీ చెప్పండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చెప్పండి. అదే ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవిని పట్టుకున్నారు కదా, ట్రెండింగ్ అవుతుంది కదా న్యూస్ అంతా. దాని మీద మీ స్పందన ఏంటంటే? స్పందన అంటే చాలా హ్యాపీ. అంటే చాలా సినిమాలు రిలీజ్ అవ్వగానే వచ్చేస్తున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పైరేట్ చేయడం అంటే దొంగతనం చేయడమే కదా దాని మీనింగ్, లిటరల్ మీనింగ్. దొంగతనం ఎప్పుడు రాంగే. అండ్ చాలా మంది ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో ఎవరో కష్టపడి చాలా ఇబ్బందులు పడి, సినిమా అంటే చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది ఇక్కడ. అలాంటి చోట వాళ్ళ ప్రోడక్ట్ని దొంగతనం చేసి ఫ్రీగా ఇవ్వడం అనేది ఇదేమి రాబిన్హుడ్ కాదు. సో డెఫినెట్గా అది ఇప్పుడు దొరికిపోవడం అనేది చాలా మంచి విషయం. సార్ ఎట్ ది సేమ్ టైమ్ మీరు అన్నారు బాగానే ఉంది, సినిమాని బతికే వాళ్ళే సినిమా లవర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ వీ లవ్ మూవీ. బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ప్యూర్ సినిమాకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది సార్. నాకు 8 years అయింది మ్యారేజ్, 9 years, 3 పిల్లలు. ఇంతవరకు ఒక సినిమా కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. దాని గురించి మీరు చెప్పింది కరెక్టే అండి, కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టు రాబిన్హుడ్ లాగా ఫ్రీగా ఇచ్చేయట్లేదండి. మీ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, దానివల్ల ఎన్ని స్కామ్లు అవుతాయి పర్సనల్గా జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది. అది చాలా పెద్ద ర్యాకెట్ అది. సో వాళ్ళని ఏదో రాబిన్హుడ్లా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. వాళ్ళు థింక్ చేస్తారు అదే కదా సార్, అదే అంటున్నారు కదా సార్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యాక్చువల్గా మూవీస్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్సే లైక్ చేస్తారు సార్. హై క్లాస్ అదే అంటున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఒక 2 hours అంతే. ఇప్పుడు మ్యాక్సిమం సినిమాలు చూసేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, యూత్ తప్పగా మిగతా వాళ్ళు ఎవరు సినిమాలు పట్టించుకోరు సార్. ఎందుకంటే నేను యాజ్ ఎడిటర్ ప్లస్ రిపోర్టర్, నేను సినిమాలు 8 years నుంచి నేను రివ్యూస్ కూడా వెళ్తూ ఉంటాను. సినిమా అనాలిసిస్ చేస్తే చూసేదంతా మిడిల్ క్లాస్ చేస్తారు. సో మిడిల్ క్లాస్ వారు మైండ్లో పెట్టుకొని టికెట్లు కొంచెం ఉంచితే బాగుంటుందని నేను అనుకుంటాను సార్. టికెట్ రేట్లు అనేవి ఇంకా ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేసుకోండి. ఇది ఫ్రీ మార్కెట్. ఇది ఇప్పుడు ఆన్లైన్లో చాలా వస్తువులు కొంటుంటారు, మీరు బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తింటుంటారు. అది ఒక్కొక్క చోట ఒక్కో రేటు ఉంటుంది. మనం రోడ్డు పక్కన కూర్చొని తింటే ఒక రేటు ఉంటుంది, అలాగే పెద్ద 5 starకి వెళ్ళిన ఒక రేటు ఉంటుంది. అదే ఇడ్లీ పెడతారు మీకు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ కాదు, ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మాకు ఫ్రీగా వస్తుంది కదా, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి మేము చూస్తాం అనుకుంటే అది రాంగ్ అండి. ఎందుకంటే మీకు వాళ్ళ ప్రోడక్ట్ అమ్మకపోతే మీరే వాళ్ళ ప్రోడక్ట్ అని అర్థం. అంటే మిమ్మల్ని అమ్ముతున్నారు వాళ్ళు. మీ డేటా తీసుకుంటారు, అక్కడక్కడ పనిచేస్తూ ఉంటారు, తర్వాత మీకు ఏవో మెసేజ్లు వస్తే క్లిక్ చేస్తారు, స్కామ్లు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్యామిలీస్ అందరం వెళ్ళి సినిమా చూడలేకపోతున్నాం అంటున్నారు కదా, ఇప్పుడు ఓటీటీ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఇప్పుడు సినిమా వాళ్ళకి అది కూడా కొంచెం ఎంతో కొంత ఉపశమనం అనమాట. ఇప్పుడు మీరు థియేటర్కి రాలేదు, అరే రేట్లు ఎక్కువ ఉన్నాయని థియేటర్కి రాలేదు, రేపు పొద్దున్న ఎక్కువ అక్కర్లో 4 వారాల తర్వాత ఓటీటీలో చూస్తున్నారు. మీరు ఓటీటీలో చూడడం వల్ల కూడా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఎన్ని సినిమాలు మీరు సినిమాలో వర్క్ చేస్తున్నారు కదా, ఎన్ని సినిమాలు లాభాల్లో వస్తున్నాయి చెప్పండి మీరు? 10% కదా, అంతకన్నా ఎక్కువ రాదు. కరెక్టే సార్. ఇంకోటి సార్, ఓకే టికెట్ ప్రైస్ అనేది ఓకే, నో ప్రాబ్లం. బట్ అక్కడ పాప్కార్న్ కూల్ డ్రింక్ కొనలేకపోతున్నాం సార్, అది కదా మెయిన్ ప్రాబ్లం. సో దాని గురించి అది ఏమండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ వెబ్సైట్లో పాప్కార్న్ కూల్ డ్రింక్ కూడా తక్కువకి ఇస్తున్నారా, ఫ్రీగా ఇస్తున్నారండి? సార్
వెబ్సైట్లో ఉన్నప్పుడు అవసరం లేదు సార్, ఇంట్లో కూర్చోబెట్టి చూడవచ్చు. అదే ఇవ్వట్లేదు కదా. లేదు, అంటే మేము సమాధానం చెప్పే స్థాయి స్తోమత మాకు లేవు, అంటే రేట్స్ గురించి. కానీ మేబీ ఇఫ్ ఇట్స్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికి కూడా అందుబాటులో ఉంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ అంటే ఏ రీజన్ అయినా సరే పైరసీని మాత్రం ఎక్కడ సపోర్ట్ చేయడానికి బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ అది చాలా తప్పు. ఇట్స్ నాట్ రైట్ అట్ ఆల్. ప్రాపగాండా విని వాళ్ళ గురించి చేసుకునే ప్రాపగాండా విని అది నిజం అనుకోవడం కూడా మోసపోవడం. సో దయచేసి వాళ్ళు ఈ అంత డేటా తీసుకుంటున్నారు అండ్ దానివల్ల ఎంత మిస్యూజ్ అవుతుంది, ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే కూడా మీకు అర్థం. దానివల్ల అంటే కేవలం పైరసీ సినిమాలు రిలీజ్ చేయడం వల్ల సినిమాలు తీసిన వాళ్ళు, దాని మీద బ్రతికే వాళ్ళు, వీళ్ళందరూ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు. అది చూసిన వాళ్ళు కూడా బికాజ్ వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ డేటా వెళ్ళడం వల్ల వీళ్ళు కూడా తర్వాత ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. సో ఇన్ ఎవ్రీ విచ్ వేస్ నాట్ రైట్. ఐబొమ్మరాబు అనే ఎజెండానే అదే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడలేకపోతున్నాడు అంటే అనుకుంది ఫస్ట్. అది వాళ్ళు చేసే ప్రాపగాండా అండి. బట్ మొన్న ఏమన్నారు ఆ స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు కదా, ఎన్నో లక్షల మంది డేటా మా దగ్గర ఉంది, మమ్మల్ని ఏమైనా చేస్తే బయట పెట్టేస్తామని. అది ఎందుకంటే వెళ్ళలేదు ఎవరిని, అంటే డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. అదే సార్, అంటే దీనికి ఒకటి కూడా రిలేట్ అయి ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమాకి వచ్చి చూడడానికి, అందుకే మా సినిమా టికెట్ రేట్లు ఎక్కడా పెంచలేదు. 21st థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. మీ సినిమా ఎందుకు చూస్తారు అంటే మీకోసం చూస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారి కోసం చూస్తాను, అజయ్ ఘోష్ గారు చూస్తాను. ఆయన మా డిస్ట్రిక్ట్ ఒంగోలు ఆయన, అర్థమైంది సార్. బట్ అజయ్ ఘోష్ గారు ఏంటంటే ఈక్వల్ టు కోట గారు, ఆయన యూజ్ చేసుకోవాలి కానీ ఆయన ఇంకో మరో వచ్చేస్తున్నారు మీ దగ్గరికి. ఆయన ఎనర్జీ వేరు సార్. మా ఒంగోలు అయినా సార్, ఆయన మా గురువు గారు, మా డిస్ట్రిక్ట్ సార్. మీరు ఎప్పటికైనా నెంబర్ 1 అవుతారు గురువు. థ్యాంక్ యూ సో మచ్ గురువు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.